బెలారస్ పోలాండ్ సరిహద్దు సంక్షోభం 2021 మధ్యలో ప్రారంభమైంది. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా నుండి వేలాది మంది వలసదారులను యూరోపియన్ యూనియన్లోకి ప్రవేశించడానికి పోలాండ్ పొరుగున ఉన్న బెలారస్ సహాయం చేస్తోంది. ఈ వలసదారులను ఉపయోగించుకుని పోలాండ్ ఈయూలను అస్థిరపరచాలని బెలారస్ దాని మిత్రదేశం రష్యా ప్రయత్నిస్తున్నాయని పోలాండ్ అంటోంది. అక్రమ వలసలను అడ్డుకునేందుకు పోలాండ్ సరిహద్దులో కఠిన చర్యలు చేపట్టింది. అయితే ఇప్పటికే లక్షల మంది బెలారస్ పోలాండ్ సరిహద్దును అక్రమంగా దాటారు. అయితే ఈ సరిహద్దును దాటడం అంత సులభం కాదు. బియావోవియేజా అనే పెద్ద అడవి గుండా వెళ్ళాలి. ఇది యునెస్కో వారసత్వ ప్రదేశాల జాబితాలో ఉంది. పర్యావరణ పరంగా రక్షిత ప్రదేశం. ఇప్పుడు దీన్ని ప్రజలు యూరప్ కు వెళ్లడానికి ఒక అక్రమ మార్గంగా వాడుతున్నారు. చొరబాట్లను అడ్డుకునేందుకు పోలాండ్ ఈ అడవిలో 5.5 అడుగుల ఎత్తులో 120 మైళ్ల దూరం కంచె నిర్మించింది. గస్తీ దళాలు రాత్రింబవళ్లు సాయుధ వాహనాలలో కాలినడకన గస్తీ కాస్తూ ఉంటాయి. డ్రోన్లతో ఆకాశాన్ని పర్యవేక్షిస్తూ ఉంటాయి. ముళ్ల తీగలతో కూడిన కంచె వల్ల చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. చలికాలంలో పరిస్థితులు మరీ కఠినంగా ఉంటాయి. హైపోథర్మియా, మంచు తుఫాన్లు అక్కడ సర్వసాధారణం. ఈ క్రమంలో వలసదారులపై పోలాండ్ అధికారులు చట్టవిరుద్ధంగా కొన్నిసార్లు హింసాత్మకంగా వ్యవహరిస్తున్నారు అనే ఆరోపణలున్నాయి. తమ దేశంలోకి అక్రమంగా వచ్చేందుకు ప్రయత్నిస్తున్న వలసదారులను బలవంతంగా వారి రక్షణను ఏమాత్రం పట్టించుకోకుండా మళ్లీ బెలారస్ కు పంపిస్తున్నారని 2024 డిసెంబర్ నాటి హ్యూమన్ రైట్స్ వాచ్ రిపోర్ట్ పేర్కొంది. మరోవైపు బెలారస్ సరిహద్దు దళాలు కూడా వారి పట్ల రాక్షసంగా ప్రవర్తిస్తారు. బార్డర్ వద్ద వలసదారులను అదుపు చేయడానికి కుక్కలను ఉపయోగిస్తోంది. బెలారస్ సరిహద్దు దళం కుక్కలను అడవి ప్రాంతాల్లో వదిలేయడం, వలసదారులపై వాటితో దాడి చేయించడం వంటివి చేస్తారని మానవ హక్కుల నివేదికలు సూచిస్తున్నాయి. అయితే వలసదారులు ఇంత రిస్క్ చేసేది యూరోప్లోని ఇతర దేశాలకు వెళ్లడానికే. చాలా మంది యూకేకు చేరుకోవాలనే లక్ష్యంగా పెట్టుకుంటారు.